పట్నం రోడ్ల గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనుల్లా. చిన్న ఆనకే రోడ్లన్నీ మాయమైపోతాయి. ఏడికాడ గుంతలు ఇది భూమండలమా చంద్రమండలమా అన్నట్టు తయారైతాయి. ఇక ఎవరికన్నా ఉయ్యాలుగాలనిపిస్తే షేరింగ్ ఆటోలో కూర్చొని పట్నంలో ఓ రౌండేస్తే చాలు ఉయ్యాలుగిన ఫీలింగ్తో పాటు కడుపులో దేవినట్టు ఫీలింగ్ కూడా వస్తుంది. ఒకటేంది పట్నం రోడ్ల గొప్పతనం గురించి, ఆ రోడ్లేసే కాంట్రాక్టర్ల గొప్పతనం గురించి ఎంత చెప్పినా ఓడవది. కానీ మీరైతే ఈ ముచ్చట చూసిరా పోరి. ఆగో గీ అక్కెవలో గాని గట్ల రోడ్డు మీద బురదల కూసున్నది, ఇంట్లేమన్నా పంచాదైందా ఏంది అని పరిచాన్ కాకుండ్రి. ఆ అక్క కూసుంది ఆమె కోసం కాదు, రోడ్డు కోసం. పట్నంలున్న నాగోల్ కాడ ఆన పడితే చాలు గీ గుంతల రోడ్డుల నీళ్లు చేరి గింత అధ్వానంగా తయారైందట. రోడ్డు గీ తీరుగా తయారై పబ్లిక్ గింత అవస్థలు పడుతుంటే మరి మున్సిపాలిటోలు నిద్రపోతున్నారో ఏందో గాని ఇట్లయితే లాభం లేదనుకొని గా బురదలనే కూసోని నిరసన చేసింది. ఇక అక్క నడి రోడ్డు మీద బురదల కూసోంగానే ఏడి కాడ ట్రాఫిక్ జామ్ అయింది. అరే లెవ్వమ్మా మేం మున్సిపాలిటీలతోని మాట్లాడతాం అని ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి ఎంత బతిలాడినా ఏం మాట్లాడతారు సార్, ఈ మున్సిపాలిటోళ్ళు మా పానాలు పోయినాకేస్తారా రోడ్లు? అసలు మేం గడుతున్న రోడ్డు ట్యాక్స్ల పైసలు ఏమైతున్నాయి? మేం గుంతల రోడ్లతోని గింత తిప్పల పడుతుంటే మున్సిపాలిటోళ్ళు ఏం చేస్తున్నట్టు అని గట్టిగానే గరమైంది. ఇక ఆఖరుకు ఒక లేడీ పోలీస్ అక్క వచ్చి అన్ని మాట్లాడదాం, నువ్వైతే అండ్లకెళ్ళి లెవ్వమ్మా అని సముదాయించి ఆమెను ఆడికెళ్ళి లేపిండ్రు. రండమ్మా డైరెక్ట్ చేసాను సార్, ఆఫీస్ తీసుకొస్తుందా? నేను తీసుకొస్తా. వాటర్ బోర్డు తీసుకొస్తుందా? నేనే తీసుకొస్తుందా వాటర్ బోర్డు? నా బండి మీద తీసుకొస్తుందా? రండి రండి. ఇక అక్క నిరసన చూసి ఎంబటే గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చిండ్రట మున్సిపాలిటోళ్ళు. కానీ అక్కను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనుల్లా. రోడ్డు మీద గుంతలు గానొస్తే మనకెందుకులే అని పక్కకెళ్ళిపోతారు అందరూ. కానీ మనం రోడ్డు ట్యాక్స్ కడుతున్నప్పుడు బరాబర్ మనకు రోడ్లు సుతం మంచిగుండాలే అని బురదల కూసోని నిరసన చేసిందంటే నిజంగా గ్రేటే కదా. అయినా విశ్వనగరంగా పేరు పోయిన పట్నం రోడ్లు గింత అధ్వానంగా తయారైతుంటే ఈ మున్సిపాలిటోళ్ళు నిజంగానే ఏం చేస్తున్నట్టో ఏమో పోన్రి.